హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నా మైండ్లో బాగా గుర్తుండిపోయిన ఒక కథ. ఆ కథని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ కథ ఏంటంటారా? చెప్తాను, మీరు కూడా వినండి. ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా? ఒక బస్సులో ఒక ఫ్యామిలీ వెళ్తుందంట. ఒక బాబు, వాళ్ళ అమ్మ నాన్న, మిగతా వాళ్ళందరూ బస్సులో ఉన్నారనమాట, కూర్చొని ఉంటే ఆ బాబు ఏం చేశారంటే బస్సులో కూర్చొని చుట్టుపక్కల పోయే వాటిని బస్సులో కూర్చొని చెట్లు అన్నీ ఉంటాయి కదా, అమ్మ ఆ చెట్లు చూడమ్మా ఎలా ఉన్నాయి, ఎంత పచ్చగా ఉందో, చాలా బాగున్నాయమ్మా అనేసి అని అంటాడంట. మళ్ళా పోతా ఉంటే ఆకాశం చూసి, ఆకాశం చూడమ్మా ఎంత బాగుంది, చాలా సూపర్గా ఉంది కదా అని ఎగిరి గంతులేస్తూ చప్పట్లు కొడుతూ అలా ఎగురుతూ ఉన్నాడంట ఆ పిల్లాడు. వాళ్ళు కొంచెం దూరానికి వెళ్ళాక ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, మీ పిల్లోడికి చెప్పించచ్చు కదా, మరి అలాగా విచిత్రంగా చేస్తున్నాడు, పిచ్చేమన్నా పట్టిందా అలా ఇలా అనేసి అని అంటారనమాట ఆ పిల్లోడిని. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తారంటే, మా అబ్బాయికి ఇన్నాళ్ళు కళ్ళు లేవు, ఇప్పుడే హాస్పిటల్ నుంచి కళ్ళు ఇదే చేసుకొని వచ్చాము, అది చూసేసి కళ్ళు తెరిచి చూశాడు కాబట్టి అన్నీ ఇప్పుడే చూస్తున్నాడు కాబట్టి అలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనేసి అని చెప్తారనమాట. అప్పుడు ఆ బస్సులో ఉన్న వాళ్ళు సైలెంట్ అయిపోయారు. కళ్ళతో చూసిన వాటిని డిసైడ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడుండే సొసైటీ కూడా అంతే, కళ్ళతో చూసేటివి వాళ్ళ లైఫ్ మొత్తం డిసైడ్ చేసేస్తారు. నాకు కూడా అదే అనిపిస్తుంది. కళ్ళతో చూసిన వాటిని డిసైడ్ చేస్తున్నారు, కానీ దాని వెనకేముంది, దాని ముందరేముంది అనేసి గెస్ట్ చేసేవాళ్ళు, ఆలోచించే అంత థింకింగ్ ఎవరికీ ఉండదు అనుకుంటా. రేపు అనేది ఎవరికి ఏం జరుగుతుందో తెలియని జీవితంలో బతుకుతాం, కానీ రేపటి జీవితాన్ని కూడా ఇప్పుడే అంచనా వేసేస్తారు. ఇప్పుడు సొసైటీ అలా ఉంది. ఈ కథ ఎలా ఉందో విన్నాక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒక బ్యాడ్ న్యూస్ చెప్పిన ఫ్రెండ్స్, నా ఛానల్ మొత్తం డెడ్ అయిపోయింది. ఏదో ఒక ఆశతో, ఒక టైంపాస్తో వీడియోలు పెట్టుకుంటున్నాను. నా జీవితంలో బహుశా ఏది ఉండదేమో అనిపిస్తుంది. ఏదైతే నాకు చాలా ఇష్టం అనిపిస్తుందో అదే ఎక్కువ బాధ పెడుతుంది నన్ను. చాలా మొత్తం డెడ్ అయిపోయింది ఫ్రెండ్స్ నా ఛానల్. ఏదో ఒక పిచ్చి కోసం అలా వీడియోలు పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఏం చేస్తాం, మన తలరాత్రు ఏదైతే కావాలనుకుంటాం ఏది దొరకదు కదా, ఇంతే ప్రాప్తి అనుకొని బ్రతికేవాలి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్కి అలా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.